సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. త్రిత్వం మీద మనం ఈ టైంలో వీడియోలు పెడుతున్నాం అనమాట. మీకు 2 లైవ్‌లు చూసారు ఆల్రెడీ. దానికి రెస్పాన్స్ వచ్చింది. నిన్నే ఒక పాస్టర్‌తో కాల్ కూడా పెట్టాను. బట్ అది కాకుండా వేరేది ఒకాయన కాల్ చేశారనమాట. ఆయన పేరు చెప్పలేదు, ఆయన వద్దన్నారు డీటెయిల్స్. సో, అందుకని చెప్పేసి చెప్పట్లేదనమాట. ఆయన నేను త్రిత్వం అంగీకరించనండి. సో, ట్రినిటేరియన్‌ని కాదు నేను. యేసు ఒక వ్యక్తి అని నేను అనుకుంటాను, ఒప్పుకుంటాను కూడా. సో, అయితే మీరు ఇక్కడ ఆయన పబ్లిక్‌లో వచ్చుంటే స్ట్రీమ్ యార్డ్‌లోకి వచ్చి మాట్లాడడం ఇష్టపడలేదు కానీ, ఇట్లా ప్రైవేట్ కాలింగ్‌కి అయితే ఓకే అన్నారు. అందుకనే ఆ కాల్‌ని పెడుతున్నారన్నమాట. సో, ఇట్లయితే ఆయనకు ఓకేనంట. విశేషం ఏందంటే ఆయన త్రిత్వాన్ని ఒప్పుకోలేదు. కాకపోతే బైబిల్‌లో కాంట్రడిక్షన్స్ లేవు. మీరు యెషయాలో చెప్పింది యెహోవా తన మహిమను ఎవరికి ఇవ్వడు అని చెప్పారు కదా, ఇస్తాడండి అని చెప్పేసి ఇంకొక పాయింట్ కౌంటర్‌గా తీసుకొచ్చారనమాట. అంతేకాకుండా బైబిల్‌లో వైరుధ్యాలు లేవా అని చెప్పేసి ఆదికాండంలో జంతువులు, నరులకు సంబంధించిన విషయాన్ని కూడా మాట్లాడుకున్నాము. దాన్నే మీ ముందు పెడతాను. సో, కాల్ వినండి. మధ్యలో వచనాలు కానీ అవి చూపిస్తూ ఉంటాను మీకు. సో, మధ్యలో కొంచెం ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరమైంది అనుకున్నప్పుడు దాన్ని ఇస్తూ ఉంటాను. సో, ఇక లేట్ చేయకుండా కాల్ వినేసేయండి. మీ పేరేంటో నాకు తెలియదు కానీ మీకు కాపరం పెట్టుకున్నారు 2-3 రోజుల వీడియోలో. అంటే నేను ట్రినిటేరియన్ కాదు, కొన్ని మెసేజ్ కూడా పెట్టాను, కామెంట్స్ కూడా పెట్టాను. చెప్పండి. అయితే మాట్లాడదలుచుకుంటే వాట్సాప్ లో కూడా మాట్లాడవచ్చు కదా, వీడియోలోకి రావాలా? ఎవరు మీకు ఇంట్రెస్ట్ అయితే నేను మాట్లాడతాను. నేను ట్రినిటేరియన్ కాదు, ముఖ్యంగా నేను క్రిస్టియన్, ట్రినిటేరియన్ కాదు. నేను క్రిస్టియన్ అనుకుంటున్నారా మీరు? అయ్యో, నాకు అర్థం కాలేదు. అడిగారు కాబట్టి చెప్తానండి. ఏమో అందరు మిస్టేక్ అవుతున్నారు. ఏం కాదండి, మీకు ఇష్టం కాదు. ఓకే, నాకు అర్థమైంది. మీరు వేరే వీడియో కూడా ఇప్పుడు ఇది మీరు డిస్కషన్ గా అడుగుతున్నారా? డిస్కషన్ చేయడానికి ఒకవేళ మీరు ఏం చేస్తున్నారంటే మీ డిస్కషన్ కాదండి. మీరు పబ్లిక్ గా రావడం ఇష్టపడతలేదా లేకపోతే ఎట్లా? పబ్లిక్ గా రావడం ఇష్టపడతాం కాదు, కానీ మాకున్న నాలెడ్జ్ బట్టి అంత దూరం వెళ్ళాలా అని. ఇప్పుడు ఏంటంటే మీరు చేస్తున్న డిస్కషన్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియానిటీ మీద ఆధారం కామెంట్స్ ఏదైనా మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియానిటీ బయట కనిపించేటువంటి క్రిస్టియానిటీ, పెద్ద పెద్ద స్టూడియోలో కూర్చొని మాట్లాడేవాళ్ళు, పేరున్న వాళ్ళు చేసినటువంటి కామెంట్రీ కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ కానీ. బట్ we don't agree. Actually, we don't agree those doctrines. Okay. There is something different. Okay. Fine. కదా, కాబట్టి ఏమంటే అది చేసేటప్పుడు మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియానిటీ ఆధారం చేసుకుని బైబిల్ మీరు విమర్శిస్తున్నారు అనేది తప్పు పడుతున్నారు. ఒక సెకండ్ ముందుగా కాల్ రికార్డ్ అవుతుంది. ఓకే, అది మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా ముందుగానే ప్రైమరీగా. మీకు ఇబ్బంది లేదు కదా? సో మీరు అన్నారు కదండి, మీకు కౌంటర్ గా క్వశ్చన్ వేస్తా. నేను స్కాలర్లీ ఆర్టికల్స్ చదివానండి. నేను బైబుల్ చదువుతా, క్రిస్టియన్ సైట్ ఎండ్యూరింగ్ వర్డ్ చదువుతా, జీవిష్ బైబుల్ తీస్తాను, దాని స్టడీ బైబుల్ చదువుతాను. ఇంకా రషీ గానీ వీళ్ళందరూ ఉంటారు కదా కామెంటేటర్స్, ట్రాప్ గానీ వీళ్ళ కామెంటరీస్ కూడా చూస్తా ఉంటా. 4 రకాలుగా 4 యాంగిల్స్ లో చూసి ఏది ఏమవుతుందని చెప్తారు. మీరు చూస్తే మా ప్యానెల్లో గానీ వీళ్ళు కొంతమంది బైబుల్ అసలు కంప్లీట్ వేస్ట్ అంటారు, కానీ చాలా మంది కూడా అందుట్లో ఉండే మంచి ఉంది, లేకుండా లేదు, కాకపోతే అందులో కన్ఫ్లిక్టింగ్ వర్సెస్ కూడా చాలా ఉన్నాయి అనే ఒపీనియన్ తోటి మేము ఉంటాం. ఇంకా అన్పాలటబుల్ వర్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మేము అనుకుంటాం అనమాట. మీరన్నది కామెంటరీస్ అంటే మెయిన్ స్ట్రీమ్ కామెంటరీ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, బైబుల్ ని దాటి వెళ్తుందా, బైబుల్ కి కాంట్రరీగా వెళ్తుందా, వచనాల్లో లేనిది మేమేమన్నా చెప్తున్నాం అనే దగ్గర మనకి మెయిన్ పాయింట్ ఆఫ్ ఫోకస్ అన్నమాట. నేను ఒక కామెంట్ చేశాను, దేవుని మహిమ ఎవరికి ఇవ్వన్నాడు కామెంట్ చేశాను. జాన్ 17 చెప్పి మన మహిమ నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను నీకు ఇస్తున్నానని చెప్పాను, తప్పు అన్నట్టు చెప్పాను. మరి దానికి అపోజిట్ మాట ఉంది బైబిల్లో. దేవుడు స్వయంగా చెప్పాడు, నా మహిమ నేను ఇస్రాయేల్కి ఇచ్చున్నాను. అక్కడ ఆ వచనం చదివితే అక్కడ నా సేవకుడు అనే కాంటెక్స్ట్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఏది కరెక్ట్ అంటారు మీరు? ఒక చోట నేను నా మహిమను ఎవరికి ఇవ్వనన్నాడు, ఇంకో చోట కాంటెక్స్ట్ ఉంటుంది కదా. ఏమనుంది కాంటెక్స్ట్?
విగ్రహములకు చెందనివ్వను ఏం చెందనివ్వనన్నాడు? స్తోత్రాన్ని చెందనివ్వనన్నాడు. మీరు అక్కడ చూసుకోండి. అర్థమవుతుంది. దేవుడనే మహిమ నేను విగ్రహాలకు ఇవ్వను. లేదండి, నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను. ఇంకొక చోట కూడా ఉంటుంది ఈ మహిమ అనేది, ఇంకొక చోట కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత వర్షంలో కూడా ఇక్కడ విగ్రహాలకు తర్వాత, అంటే మీరు ఇప్పుడు చెప్పే దాంట్లో ముందు మహిమ ఎవరికి ఇవ్వనని, నా స్తోత్రాన్ని నేను విగ్రహాలకు చెందనివ్వను అన్నాడు. వేరే చోట మళ్ళీ నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. అక్కడ విగ్రహాలు అనేది లేదు మళ్ళీ కాంటెక్స్ట్, అది కూడా ఉంది. ఒకసారి ఎవరికి ఇవ్వను తర్వాత నేను ఇట్లా ఫలానా వాడికి ఇచ్చాను అంటే ఆ కాన్సెప్ట్ అలా తీసుకోవాలి. ఆయన ఇంకొకరికి ఎవరికి ఇవ్వనంటే నేను ఎవరికి ఇవ్వనని కాదు కదా. ఎవరికి ఇవ్వనంటే మరి ఇంకేమవుతుంది? మీరు నేను ఇచ్చానని చెప్పిన కాన్సెప్ట్ ఉంది కదా. ఎవరు? యేసు ప్రభు చెప్పారా? మీరు అదే అయితే చెప్తాడు. ఏమని చెప్పాడు ఆ కాంటెక్స్ట్? ఒకసారి వర్క్ చెప్పగలరా మీరు కంప్లీట్ గా? మీకు ఇచ్చానంటే నేను నాకు అంత అదే చెప్తాను కదా. నిర్గమ 23:21 మీరనే ఒక్క నిమిషం చెప్తాను. ఒక్కసారి చూడండి, మనం కంటెక్స్ట్ లో చూసి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మధ్యలోనండి రికార్డింగ్లో కొన్ని బిట్లు ఐ థింక్ 4 ప్లేసెస్లోనేమో జస్ట్ అట్లా కొన్ని సెకండ్స్ ఆడియో కట్ అయింది. సో అక్కడ సైలెన్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇది యెషయా 42 దగ్గర జరుగుతుంది. 42:8 అనమాట. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, అలాగే నా స్తోత్రాన్ని నేను విగ్రహాలకు చెందనివ్వను అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మీరు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చూసినా కానీ ఐ ఆమ్ ది లార్డ్ దట్ ఈజ్ మై నేమ్ అంటున్నాడు. అండ్ మై గ్లోరీ ఇక్కడ మీకు కొంచెం కట్ అవ్వచ్చు. సో లేకపోతే ఉండండి, జూమ్ చేస్తాను. జూమ్ చేసినా కానీ కట్ అవుతుంది. అండ్ మై గ్లోరీ విల్ ఐ నాట్ గివ్ టు అనదర్ అని చెప్పేసి అంటున్నాడు ఈయన. ఓకే, సో ఇది ఈయన చెప్తుంది. మీకు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా కనిపించింది. కొంచెం విండో సైజ్ కుదరదు కాబట్టి ఇక్కడ చూపించలేను, ఇదే చూపించగలను. సో ఇక్కడ విగ్రహాలకు అనేది కేవలం స్తోత్రం గురించి చెప్తున్నారు. నెయిదర్ మై ప్రైజ్ టు గ్రేవెన్ ఇమేజెస్ అని చెప్పేసి. కాకపోతే నా గ్లోరీ విల్ ఐ నాట్ గివ్ టు అనదర్, ఇంకొకళ్ళకి, అంటే తాను కాని వారికి అనమాట. అనదర్ అంటే ఇంకొకళ్ళకి ఇచ్చేవాడిని కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇది నేను మాట్లాడాను, ఆయన ఇంకొక వచనం చూపిస్తారు. సో మళ్ళీ ప్లే చేస్తాను ఆడియోని. కొంచెం సైలెన్స్ ఉంటుందండి, మధ్యలో ఆడియో కట్ అయిందనమాట. కొంచెం బేర్ చేయగలరు. ఓకే, ఉంటా 4 రకాలుగా 4 యాంగిల్స్ లో చూసి నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. తప్పు అన్నట్టు చెప్పాను. నా దగ్గర కూడా కాంటెక్స్ట్ ఉంటుంది కదా. ఏమని ఉంది కాంటెక్స్ట్? విగ్రహములకు చెందనివ్వను. ఏం చెందనివ్వనన్నాడు? స్తోత్రాన్ని చెందనివ్వనన్నాడు. మీరు అక్కడ చూసుకోండి. అర్థమవుతుంది. దేవుడనే మహిమ నేను విగ్రహాలకు ఇవ్వను. లేదండి, నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను. ఇంకొక చోట కూడా ఉంటుంది ఈ మహిమ అనేది, ఇంకొక చోట కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత వర్షంలో కూడా ఇక్కడ విగ్రహాలకు తర్వాత, అంటే మీరు ఇప్పుడు చెప్పే దాంట్లో ముందు మహిమ ఎవరికి ఇవ్వనని, నా స్తోత్రాన్ని నేను విగ్రహాలకు చెందనివ్వను అన్నాడు. వేరే చోట మళ్ళీ నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. అక్కడ విగ్రహాలు అనేది లేదు మళ్ళీ కాంటెక్స్ట్, అది కూడా ఉంది. ఒకసారి ఎవరికి ఇవ్వను తర్వాత నేను ఇట్లా ఫలానా వాడికి ఇచ్చాను అంటే ఆ కాన్సెప్ట్ అలా తీసుకోవాలి. ఆయన ఇంకొకరికి ఎవరికి ఇవ్వనంటే నేను ఎవరికి ఇవ్వనని కాదు కదా. ఎవరికి ఇవ్వనంటే మరి ఇంకేమవుతుంది? మీరు నేను ఇచ్చానని చెప్పిన కాన్సెప్ట్ ఉంది కదా. ఎవరు? యేసు ప్రభు చెప్పారా? మీరు అదే అయితే చెప్తాడు. ఏమని చెప్పాడు ఆ కాంటెక్స్ట్? ఒకసారి వర్క్ చెప్పగలరా మీరు కంప్లీట్ గా? మీకు ఇచ్చానంటే నేను నాకు అంత అదే చెప్తాను కదా. నిర్గమ 23:21 మీరనే ఒక్క నిమిషం చెప్తాను. ఒక్కసారి చూడండి, మనం కంటెక్స్ట్ లో చూసి మాట్లాడుతున్నాం.
ఇక్కడ ఇంకోసారి చూద్దాం. అదే చెప్పండి. ఇప్పుడు ఓవరాల్ గా మనం పాయింట్ వద్దాం, మన ఓవరాల్ డిస్కషన్. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏదైతే ఉంటుందో అది డిజిటల్ మీడియాలో మీకు దొరకదు. మేము మొత్తం టోటల్ 66 బుక్స్ అమ్ముతాము. అదర్ దాన్ దట్ వీ డోంట్ బిలీవ్. ఇంకా వేరే గ్రంథాలు ఉన్నాయి యూదులకు, అవి మేము నమ్మం. ఓకేనా? అంటే మేము ఏ దేవుడు ఒక్కడే అని చెప్తాము, ఆయన తండ్రి యెహోవా అని చెప్తాము, దేవుడు కుమారుడు మాత్రమే. నీవు నేను అలాగే దేవుని కుమారుడు, ఆయన కూడా అలాగే దేవుడు కుమారుడు. నథింగ్ డోంట్ డిఫరెన్స్. 100% హ్యూమన్ అని చెప్తాం. తర్వాత నరకం లేదని చెప్తాము, స్వర్గం లేదని చెప్తాము. అంటే పరలోకం అంటే ఏదో వేరు పైకి చూపిస్తారు, అలాంటి లేదు. పరిశుద్ధాత్మ అంటే జస్ట్ పవర్ ఆఫ్ గాడ్, జస్ట్ దేవుని శక్తి అని చెప్తాం. లేదు వ్యక్తి అని కూడా అంటున్నారండి మరి మీ పాస్టర్లో. టోటల్లీ డిసగ్రీ. అలాంటివి మేమే రివర్స్ చేస్తాం. మీరు చూసారా, మా ఛానల్లో పెడతా ఉన్నాం అప్పుడప్పుడు. ఒక పాస్టర్ కిరణ్ పాల్ అని, పరిశుద్ధాత్మ శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. అంతేకాకుండా మీరు ఆ వ్యక్తి అని నమ్మితేనే మీరు తీసుకున్న బాప్తిజం చెల్లుతుంది, కానీ లేకపోతే చెల్లదు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. మీరు చూసే ఉంటారు మా ఛానల్లో. దానికి కావాలంటే స్ట్రాంగ్ గా రివర్స్ చేస్తాం. ఓకే, ఇలాగైనా మెయిన్ స్ట్రీమ్ వీడియోలో మేము చెప్పేది ఉండదు. అందుకని నేను నా పేరు చెప్పట్లేదు. నేను అవసరం లేదండి, మీ డీటెయిల్స్ అసలు అవసరం లేదు మనకి. ఇక్కడ మమ్మల్ని క్రిస్టియన్ సొసైటీలో కూడా మమ్మల్ని కలుతానే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని హెరసీ అంటారు కదా, దానిదేముంది. ఇప్పుడు మీకు మైకల్ సర్విటస్ తెలుసా అండి? సో ఇక్కడ మీకు ఒక ఆయన గురించి చెప్తానండి, మైకల్ సెర్వేటస్ అని చెప్పేసి. సో ఈయన ఎవరు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈయన పల్మనరీ సర్క్యులేషన్ని మొత్తం లేఅవుట్ చేశాడనమాట స్టార్టింగ్లో. సో కాకపోతే ఈయన్ని బర్నింగ్ ఎట్ స్టేక్ అంటే ఏంటి, సజీవంగానే తగలబెట్టారనమాట, విచ్ హంటింగ్ టైప్గా. సో దాని వృత్తాంతాన్ని ఇక్కడ ఇదిగోండి పెడుతున్నాను. ఎవరు అంటే దీన్ని అంతటికి కూడా హెల్ప్ చేసింది జాన్ క్యాల్విన్ అని చెప్పేసి. మీకు క్యాల్వినిజం వినే ఉంటారు అనమాట. మన ప్రొటెస్టెంట్ల వర్గంలో ఇది ఒక పెద్ద వర్గం అనమాట, ఒక మేజర్ సెక్ట్. సో ఈ క్యాల్విన్ మతం అనేది ఈయన పేరు మీద నుంచి వచ్చిందనమాట. ఈ జాన్ క్యాల్విన్ అని ఉన్నాడు కదా, ఈయన అనమాట దానికి ఆద్యుడు. సో ఇక్కడ ఈయన ఏంటంటే మైకల్ సర్విటస్ అనే అతను ఒక ఫిజిషియన్, అట్లాగే థియాలజియన్ అనమాట. ఈయన ఏం చేశాడంటే ఆర్థోడాక్స్ ట్రినిటేరియన్ డాక్టరీన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేశాడు. అంటే ఏంటి, యేసు దేవుడు కాదు, త్రిత్వం అని అంటూ ఉంటారు కదా, ఈ త్రిత్వాన్ని రిజెక్ట్ చేసి యేసు వాజ్ మేడ్ ఏ మ్యాన్ బై గాడ్ అని చెప్పేసి, అంటే ఒక మనిషిలా చేయబడ్డాడు దేవుడి చేత, కనుక అతని మానవతత్వం అనేది ఏదైతే ఉందో అది అతడు భగవంతుడు కాకుండా లేకపోతే దేవుడు కాకుండా ఆపుతుంది అని చెప్పి సర్విటస్ ఏమని కంక్లూడ్ చేశారంటే గాడ్ ఈజ్ ఎటర్నల్ బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్. అంటే ఏంటి, దేవుడు చిరకాలం ఉండువాడు, యేసుక్రీస్తు కాదు అని చెప్పేసి ఈయన ట్రినిటీని డినై చేశాడు. బైబిల్ దేవుడిని డినై చేయాల, ట్రినిటీని డినై చేశాడు. కాబట్టి ఈ సర్విటస్ అనే అతన్ని క్యాథలిక్లు అలాగే ప్రొటెస్టెంట్లు ఇద్దరు కూడా, క్యాల్వినిజం అనేది, క్యాల్విన్ అనే అతను కూడా ప్రొటెస్టెంటే. సో వీళ్ళిద్దరూ కూడా ఇతన్ని హెరిటిక్గా చూసి, సో ఈ జాన్ క్యాల్విన్ అతను కొన్నాళ్ళు సర్విటస్తో పనిచేశాడు, కానీ ఆ తర్వాత కంప్లీట్ కమ్యూనికేషన్ మొత్తం కూడా కట్ చేశారు. సో ఈయన ట్రినిటీ డినయల్ అనేది, అంటే దాన్ని తిరస్కరించాలనేది ఆపవేసరికి ఈయన మీద ఇంక్విజిషన్, మన స్పానిష్ ఇంక్విజిషన్ అంటూ ఉంటారు కదా, సో అందుట్లో ఆ ఇంక్విజిషన్ అనేది ఈయన మీద యాక్షన్ తీసుకుందనమాట, తప్పించుకున్నాడు. సో కాకపోతే తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ ఇంక్విజిషన్ ఉంది కదా, వాళ్ళు కూడా ఇతన్ని చంపేయాలి అని చెప్పేసి ఏం చేశారంటే చంపేద్దాం అనుకున్నారు, కానీ ఈయన తప్పించుకునేసరికి ఆయన దిష్టి బొమ్మల వరకు తగలబెట్టారనమాట. ఓకే, సో తర్వాత ఈయన జెనీవాకి వెళ్ళిపోయాడు సర్విటస్ అనే అతను. సో అక్కడ ఈ క్యాల్విన్ అతన్ని గుర్తుపట్టి, ఓకే, సో అంటే క్యాల్విన్ కాదు, ఇతన్ని గుర్తుపట్టిన తర్వాత ఈ క్యాల్విన్ రిక్వెస్ట్ మేరకు, అంటే ఈయన రిక్వెస్ట్ చేశాడనమాట. సో సిటీ మెజిస్ట్రేట్లు ఈయన్ని బంధించారు. ఆ తర్వాత ట్రయల్ జరిగింది, చాలా లెంగ్తీ ఇది. సో అప్పుడు కౌన్సిల్ ఆఫ్ జెనీవా ఏం చేసిందంటే ఇతనికి మరణ శిక్షను విధించింది. ఈ సర్విటస్ అనే అతన్ని అక్టోబర్ 27, 1553న సజీవ దహనం చేశారు. ఓకే, క్యాల్వినిస్టులు అలాగే క్యాథలిక్లు ఇద్దరూ కూడా ఇతను చంపేయాలని కోరుకున్నారు. కాకపోతే ఈయన మొట్టమొదటగా క్యాల్వినిస్టులకు దొరికిపోయాడు, క్యాథలిక్ల కన్నా కూడా ఇద్దరు చంపేద్దాం అనుకున్నారు. సో ఇది మైకల్ సెర్విటస్ అనండి. ఈయన ఇంతకీ ఏంటి చెప్పింది, ఈయన చెప్పిన దానికి ఆధారాలు చూడండి, మీకు సింపుల్గా చూపిస్తా. యోహాను 1లో ఉంటుందండి. ఆ వాక్యము
శరీరధారి అయి 14వ వచనము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన ఇందాక అన్నాడు కదా, మేడ్ బై గాడ్ అని చెప్పేసి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పేసి, ఇట్లా తండ్రి వలన అని చెప్పి. ఇట్లాగే 1 తిమోతిలో కూడా 3వ అధ్యాయంలో చివరి వచనం అండి, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఎట్లా సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని చెప్పేసి, ఈయనేమంటాడంటే మన అవతారవాదం ఎట్లా ఉంటుందో, యేసు కానీ లేకపోతే పరిశుద్ధాత్మ కానీ ఇవన్నీ కూడా దేవుని అవతారాలు, మేనిఫెస్టేషన్సే కానీ లిటరల్గా దేవుడు కాదు అని చెప్పేసి ఈయన అంటాడు. లిటరల్గా దేవుడు అనడానికి లేదన్నమాట. సో మధ్యలో ఒక షిఫ్ట్ ఉంది, గేర్ షిఫ్ట్ ఎట్లా ఉందో తండ్రికి లేకపోతే యెహోవా నుంచి వీళ్ళ దగ్గరికి గేర్ షిఫ్ట్ ఉందన్నమాట. అది ఈయన నమ్మింది. అయితే ఈయన నమ్మింది ఏమైంది, ఈయన్ని సజీవ దహనం చేశారనమాట. సో ఇట్లా చాలామందిని జరిగినాయండి ఇంక్విజిషన్ అన్నాక. అందుట్లో ఫేమస్ ఈయన కొంచెం, ఎందుకంటే పల్మనరీ సర్క్యులేషన్ అనేదాన్ని మొత్తం లేఅవుట్ వేసింది ఫస్ట్ ఈయననమాట ఆ పీరియడ్లో మొత్తం అంతా కూడా. సో ఇట్లాంటి ఫిజిషియన్ని కూడా తగలబెట్టారు సజీవ దహనంలో అని చెప్పేసి, అది ఈ క్యాల్వినిల మీద ఉన్న మాయని మచ్చ అనమాట. వీళ్ళు అంటూ ఉంటారు ప్రేమ మతం అని చెప్పేసి. లేదండి, ఇప్పుడు కొంచెం మారుండొచ్చు కానీ అప్పట్లో అంతే క్రూరంగా కర్కశంగా ఉండేవాళ్ళు. ఎంత గొప్పోళ్ళు అయినప్పటికీ, హైపేషియా లాంటి స్కాలర్లీ ఉమెన్ అండ్ ఎల్డర్లీ ఉమెన్ కూడా, మళ్ళీ పెద్ద ఆవిడ, అలాంటి ఆవిడనే కానివ్వండి, మైకల్ సెర్వేటస్ లాంటి ఫిజిషియన్నే కానివ్వండి, కేవలం వీళ్ళ వాదం అంగీకరించలేదు కనుక సజీవ దహనం చేశారనమాట. ఆవిడనైతే నగ్నంగా ఊళ్ళో పెరేడ్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి తగలబెట్టారు. సో అంతకు కూడా తెగించారు వీళ్ళు చరిత్రలో. సో ఇదంతా బయట జనాలకి తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇంకా కాల్ పెట్టేస్తాను. మీకు జాన్ క్యాల్విన్ తెలుసుగా? క్యాల్విన్ తెలుసు. అయ్యగారు ఒకళ్ళని సజీవ దహనం చేయించారు. ఆయన పేరు మైకల్ సెర్వేటస్ అనమాట. ఎవరు అనామకుడు కాదు, మైకల్ సెర్వేటస్. పల్మనరీ సర్క్యులేషన్ అని. రోమన్ క్యాథలిక్ అనే వాళ్ళు చాలా మంది ట్రాన్స్లేట్ చేసిన పేరు, కానీ కూడా సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయన రోమన్ క్యాథలిక్లు అన్నారు. యాక్చువల్గా మైకల్ సెర్వేటస్ అనే అతన్ని క్యాల్వినిస్టులు అనమాట పుట్టుకుంది. అంటే ప్రొటెస్టెంట్ వర్గం, క్యాథలిక్లు కాదు. ఇద్దరు చంపాలనుకున్నారు, అందుకే మీకు అది చూపించింది. ఇక్కడ మీరు ఒకవేళ చూస్తే ఇది గాట్ క్వశ్చన్స్ అండి, వీళ్ళకి చాలా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట కొద్దిగా గొప్ప. ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీకు కనిపించకపోవచ్చు పూర్తిగా, ద క్యాల్వినిస్ట్స్ అండ్ ద క్యాథలిక్స్ బోత్ వాంటెడ్ హిమ్ డెడ్. అంటే ఇద్దరు వీడిని లేపేయాలని చెప్పేసి అనుకున్నారు, కాకపోతే బట్ ద క్యాల్వినిస్ట్ గాట్ టు హిమ్ ఫస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఈయన ముందు క్యాల్వినిస్టులకు దొరికిపోయాడు, అంతేగాని క్యాల్వినిస్టులు ఏదో ఇతన్ని వదిలేద్దామని కాదండి. డిఫరెన్స్ అదనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, క్యాల్వినిస్టులకు ముందు దొరికిపోయాడు అనమాట, కానీ ఇద్దరు చంపేద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ ఈయన క్యాథలిక్లను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎవ్వరు కూడా తప్పించలేరండి బ్లేమ్ నుంచి. ఇద్దరు ఎదరు పనులు చేశారనమాట, ప్రొటెస్టెంట్లు ఇటు క్యాథలిక్లు ఇద్దరు కూడా. ఓకే, అదే మైకల్ సెర్వేటస్ అనేది కూడా అదేనండి. ఆయన పల్మనరీ సర్క్యులేషన్ ని మొదటిసారిగా కంప్లీట్ గా ఎక్స్ప్రెస్ చేశారు. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆ తర్వాత ఏం జరిగింది కాంటాక్ట్ లో తీసుకుంటే అవసరం వచ్చినప్పుడు క్రిస్టియానిటీ ఏంటి, రోమన్ క్యాథలిక్ ఏంటి, ఎక్కడ వరకు ప్రభావం చూపింది, ట్రాన్స్లేషన్స్, మిస్టేక్స్, రోమన్ ఇది ఒరిజినల్ లాంగ్వేజ్, ఇవన్నీ కాంటాక్ట్ లో తీసుకొని చెప్తాము. మీరు చెప్పేదాన్ని మేము మాట్లాడడానికి సిద్ధం, అది సిద్ధమే. అంటే మేము వితౌట్ రికగ్నిషన్ చేయాలనుకుంటున్నాం. ఒక్కసారి మీరు ఆ మహిమా వచనం ఎక్కడుందో చెప్పగలరు? ఇంకొకసారి నేను చూస్తాను. 46:13 ఓకే. తెలుగులో మహిమను ఉంది కానివ్వండి, ఇంగ్లీష్ లో ఏమని ఉంది అక్కడ? అది ఇక్కడ నాకు ఓపెన్ గా అట్లా ఒకసారి మీకు కుదిరితే తీయగలరా? మళ్ళీ మీరు 48 లో చూసారు ఇంకోసారి. సో ఇక్కడ యెషయా 46 46వ అధ్యాయం 13వ వచనం అనమాట. నా మహిమను నేను ఇజ్రాయేల్కు అనుగ్రహించి ఉన్నాను అని చెప్పేసి. మీరు అనొచ్చు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వనన్నారు, ఇక్కడేమో ఇజ్రాయేల్కు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పేసి. సో పాత నిబంధనలో కూడా ఇట్లా వైరుధ్యం ఉండే వచనాలు ఉన్నాయండి. గ్లోరీ అని ఇచ్చారా? మరి అలా మరి అదేనండి, గ్లోరీ అనే ఇచ్చారు. మరి
యెషయా 48 కూడా తీయండి ఒకసారి. 48లో 11th వచనానికి రండి, అక్కడ కూడా చూడండి ఒకసారి. For my own sake, even for my own sake, I will do it. How will my name be polluted? And I will not give my glory unto others. అదే నెక్స్ట్ వర్స్ అదే నాకు ఉంది. నా నిమిత్తం అలాగే చేసేదాను, నా నామం అపవిత్రపరచబడేలా నా మహిమను మరి ఎవరికి ఎక్కువ. అక్కడ ఏ విగ్రహాలు లేవు కదండి, మరి ఇక్కడ నా మహిమను ఎవరికి ఎవరికి కూడా దేవుని నామాలు అపవిత్రపరచబడేవాడికి కూడా తన మహిమ. ఆమె అది చెప్పట్లేదండి ఇక్కడ. నేను అపవిత్రపరిచిన వాడికి ఇవ్వనని చెప్పేసి చెప్పట్లా, నేను ఎవరికి ఇవ్వనంటున్నాడు. లేదు రీజన్ ఏం చెప్తున్నాడు, ఎందుకు ఇవ్వడంటున్నాడు అంటే అపవిత్రపరచబడని ఎలా. పైన చూడండి మీరు, నేను నిన్ను రిఫైన్ చేశాను వెండిని చేసినట్లు. ఓకే, నిన్ను టెస్ట్ చేశాను, నా నిమిత్తము నిమిత్తమే అలాగే చేసేదము. ఏంటిది అపవిత్రపరచబడిన ఎలా for the sake of God himself. We don't want to give to any other person. So that the name should not be, ఏమంటారు, blasphemy. లేదండి, ఇక్కడ నిన్ను టెస్ట్ చేశాను. ఎందుకు అంటే నా నిమిత్తమే అలా చేశాను. వై అనే ఫర్దర్ క్వశ్చన్ ఇస్తే నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. అక్కడ ఇజ్రాయెల్కి ఇచ్చాడు అని చెప్పేసి ఉంది. మళ్ళీ మీరు అన్న గ్లోరీనే ఉందండి రెండు చోట్ల కూడా, సేమ్ కూడా ఉంది. చూడండి, నేను అనేది మీరు లైవ్ చూస్తే మీ పేరు సపోజ్ ఎక్స్ అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, ఎక్స్ గారు ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి ఉన్న కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఓకే, అదొకటి. మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్ లోపలే ఉన్న కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అన్నమాట. లోపలే సింపుల్ క్వశ్చన్ వేస్తాను, సింపుల్ క్వశ్చన్ వేస్తాను. ఓకే, లెట్ మీ ఆస్క్ యువర్ క్వశ్చన్ దెన్. మనిషి ముందు వచ్చాడా, జంతువుల ముందు వచ్చినాయా? ఓల్డ్ టెస్టిమెంట్ లోనే ఉంచి చెప్దాం. అవునా? మరి 2వ అధ్యాయంలో మనిషిని చూసి అతనికి సాటి అయిన సాయం లేదు అని చెప్పేసి జంతువుల్ని చేశాడు. అవి చేసినా కూడా సాటి అయిన సాయం కాలేదని చెప్పేసి స్త్రీని చేశాడు. ఇది ఎలా అవుతుంది? వెల్, దాని ఇంటర్పోలేషన్ అంటారండి చాలా మంది స్కాలర్స్. బట్ చెప్పండి, మీరు ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది కదా పాయింట్. కట్ అవుతుందండి వాయిస్. హలో ఒక సెకండ్, మీది కట్ అవుతుంది వాయిస్, నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. ఇంకోసారి ఇంకొంచెం చెప్పండి, ఏదన్నా అర్థమైంది చూస్తాను. నామకరణం కాదండి, క్రియేషన్. లేదండి, క్రియేషన్. మీరు కావాలంటే ఒకసారి చూడండి ఆదికాండంకి వెళ్ళి ఏమని ఉంటుందో. ఒకసారి ఆదికాండం వచ్చి చూడండి. సహాయము లేదు అని చెప్పి ఏం చేస్తాడు? నామకరణం చేస్తాడా? జంతువుల్ని క్రియేషన్ చేస్తున్నాడా? నెంబర్ అంతా ఇక్కడ జీవుని చేశాడు, ఏదైనా తోటలో ఉంచాడు. మరియు తర్వాత ఏంటంటే వృక్షాలను వీటన్నిటిని మొలిపించాడు. నది వచ్చింది, నది 4 పాయలైంది మొత్తం అంతా. తర్వాత 15లో దేవుడు నరుని తీసుకుని సేద్యపరుచుటకు దానిలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా మొత్తం తినొచ్చు గాని దీన్ని తింటే నిశ్చయంగా సస్తావన్నాడు 17th verse. ఆ తర్వాత నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాడు అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ నరుడు ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు కాబట్టి. దేవుడు నెక్స్ట్ 19లో దేవుడు యెహోవా, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. వీటన్నిటికన్నా ముందేంటి? నరుడు ఒంటరిగా ఉన్నాడు. దాని అర్థం జంతువుల కన్నా ముందు నరుడు ఒంటరిగా ఉన్నాడండి. అలా కాదేందండి, అదేనండి. కాంటెక్స్ట్ లో కాకుండా ఇంకా ఎట్లా రీచ్ చేయాలండి? కమాన్ సార్, మీరు ఇందాక ఏమన్నారు? కంటెక్స్ట్ అన్నారు. యెషయా 42 కాదండి, మీరు అట్లా కాదండి. ఇప్పుడు ఎస్ గారు, మీరు ఇందాక ఏమన్నారు? యెషయా
అది నా మహిమ నేను ఇచ్చేవాడిని కాదు అంటే మీరు ఏమన్నారు అక్కడ కంటెక్స్ట్ చూడండి. అక్కడ విగ్రహాల కొరకు చెప్తుంది, నా స్తోత్రాలను చెందనివ్వను అని చెప్పేసి ఆయన అన్నాడు, అవునా? కానీ మీరేమన్నారు తర్వాత, అది కంటెక్స్ట్ లో చూస్తే విగ్రహాలకు అవుతుందండి, మిగతా వాటికి ఇవ్వను అంటే నేను తర్వాత మీకు 46లో చూపించా. అక్కడ కంటెక్స్ట్ విగ్రహాలు అనేది లేకుండా నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేసి చెప్పింది. కాదు వీటన్నిటిలో మీరు కంటెక్స్ట్ చూస్తున్నారుగా, ఇక్కడ ఎందుకు చూడాల కంటెక్స్ట్ జెనిసిస్ 2లో? ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి. ఏం ఎస్టాబ్లిష్ అయ్యింది అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఫస్ట్ చెప్పిన దాంట్లో మన సెకండ్ వచ్చేసరికి మన రివర్స్ లాగా ఉంటుంది. అదే రివర్స్ అయ్యింది కాబట్టి కాంట్రడిక్షన్ అంటారండి. సహాయం అంటే జంతువులు ఎలాగ సహాయం అవుతాయండి? అదే చెప్తుంది. ఒకసారి వినండి, అక్కడ మీరు చెప్పడం కాదు, కాదు ఒకసారి చూడండి. ఇక్కడ మీరు నేను చెప్పడం కాదు, అక్కడ ఉన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చదువుతున్నా. ఈయన ఒంటరిగా ఉన్నాడని ఒకసారి వినండి అన్నమాట. ఆయన చేసి ఉంటే ఈ మాట అన్నాడు ఏమని, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అని. ఇక్కడ నా దగ్గర కేజీబీ లేదు కానీ ఐ విల్ మేక్ ఏ హెల్పర్ సూటబుల్ ఫర్ హిమ్ అని ఉంది. లేకపోతే ఉండండి ఒకసారి కేజీబీ చూస్తాను. అట్లా కదండి, ఇప్పుడు ఏమన్నాడు, ఐ విల్ మేక్ అన్నాడు అంటే ఏంటి, అప్పటిదాకా లేదు చేస్తాను అని చెప్పేసి, అవునా? తర్వాత ఏమైంది, పశువుల్ని వీటన్నిటినీ చేశాడు. ఆదాము ఏ పేరు పెడతాడో తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము అన్నిటికీ పేరు పెట్టాడు. అయితే అయినను ఈయనన్నిటికీ పేరు పెట్టాను. ఈవెన్ దెన్ ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. వాడికి సరిపోయిన సహాయం రాకల్లా చాలలేదనమాట. అప్పుడు ఆ చాలకపోయేసరికి అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి నిద్రించేటప్పుడు ప్రక్క ఎముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. ఆ ఎముక నుంచి స్త్రీ వచ్చిందనమాట. అప్పుడు జరిగింది. కానీ ఈ స్త్రీ కన్నా ముందు జంతువులు వచ్చినాయి. మీకు ఒక క్వశ్చన్ వేస్తా, మీరు తర్వాత చూస్తే ఇక్కడ ఆదాముకి స్త్రీకి మధ్యలో ఈ జంతువులు ఇంటరాక్షన్ అంతా ఉంది సెకండ్ చాప్టర్ లో. కానీ మీరు ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే జంతువులు వచ్చేసి అన్ని వచ్చిన తర్వాత ఆదాముని నరుడిని గాను స్త్రీ గాను ఇద్దరిని సృజిస్తాడు. అసలు అక్కడ ఎముక ఉండడము, నిద్రపోవడం, ఎముక విరచడము, ఈ కథంగం అంతా ఉండదు. కంప్లీట్ గా క్రియేషన్ అట్లా చేశాడు, అయిపోద్ది. ఇక్కడ అలా లేదు. డిఫరెన్స్ మీరు గమనించారా? సెకండ్ చాప్టర్ లో ఇదేం లేదండి. సెకండ్ చాప్టర్ లో నరుడు, తర్వాత జంతువులు, తర్వాత సహాయం చాలకపోవడం, తర్వాత ఎముకని విరచడం, ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ లో జంతువులన్నీ వచ్చిన తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ గా నరుని ఫస్ట్ సెకండ్ డిఫరెంట్ అంటారు మీరు. రెండు క్రియేషన్ జరిగింది సార్. టోటాలిటీ గురించి కాదు నేను మాట్లాడుతుంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నా. మరి 2 దానికి విరుద్ధంగా వెళ్తుందిగా. అయ్యో మీరు వెళ్ళదంటున్నారు. ఇక్కడ ఆర్డర్ లో చదివితే రీజనింగ్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మీకు చెప్పానండి, లేదండి ఇప్పుడు అవును అది వెరీ క్లియర్. అదే కదండి ఇక్కడ రీక్యాప్ చేస్తున్నాడు మళ్ళీ. అయ్యా కాదు ఇప్పుడు అందుకే అంటుంది ఫస్ట్ చాప్టర్ కాదు సెకండ్ చాప్టర్ ఇంటర్పోలేషన్ అని ఎంతో మంది స్కాలర్స్ ఎందుకంటున్నారంటే ఇందుకే ఇది తేడాగా ఉంది అని చెప్పేసి. జెనిసిస్ 1-2 అనేది ఫస్ట్ చాప్టర్ హోల్ బైబిల్. ఇప్పుడు మనం బైబిల్లో చెప్పేది ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు నాకు ఎందుకు కాల్ చేశారండి? అంటే మీకు ఇప్పుడు ఈ డిబేట్ లో మేము పాల్గొవాలంటే నాకు ఇప్పుడు ఇందాక మీరు ఏమైనా డిస్కషన్ అదే ప్రచారాన్ని కూడా మతాల వారితో డిస్కషన్ చేయొచ్చా అనేది ఒకటి యూజ్ చూస్తున్నాను. దాంట్లో కొన్ని డిస్కషన్ కి ఎలాంటి కండిషన్స్ పెడతామని డిస్కషన్, ఆ కండిషన్స్ అన్ని నాకు యాక్సెప్టబుల్. అయ్యా అక్కడ నేను ఎంత చెప్తున్నాను ఎందుకంటే మీకు యూ హ్యావ్ నో ఐడియా అండి. మరీ చాలా చాలా హార్డ్ కోర్, అంటే ఒక రకంగా హార్డ్ కోర్ అని కదా ఏమంటారు, మరీ అన్కూతుగా వస్తున్నారండి జనాలందరూ కూడా. ఏంటంటే ఉన్నది చదవడానికి కూడా ఇష్టపట్ల, పైగా తెలుగు మీనింగ్ అంతా కూడా మార్చేసి రటమతంగా ఉన్నారు.
ఇప్పుడు డిబేట్ తెలియకపోతే ఓకే, అక్కడితో అగ్రీ టు డిసగ్రీ అయిపోతుంది. అట్లా కాదు, ఇదే కరెక్ట్ అని చెప్పేసి కొట్టుకుంటున్నారు. ఏం ప్రయోజనం ఇంకా? అందుకని చెప్పేసి కష్టం వదిలేస్తామండి దాన్ని. ఏం చేస్తాం ఇప్పుడు? మీరు హైందవ మతం అనుకుంటారు, నేను ఏం చేయగలను కదా? అంతే కదా, పొడిచి మీలో వెళ్తున్నారు కదా. సేమ్ టు సేమ్ అండి. లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అనుకుంటే అక్కడితో అయిపోతుంది, ఫాల్ట్ రాదు. సో మీకు ఇప్పుడు మీరు నాకు ఎందుకు కాల్ చేశారు, కామెంట్ పెట్టారు, ఆ తర్వాత అంతకన్నా ఫర్దర్ డిస్కషన్ అవసరం అయ్యని చెప్పి కదా మీరు చేసింది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ యెహోవా కూడా అదే ఇక్కడ ఇప్పుడు యెహోవా కూడా సహాయం అవసరం అని జంతువుని చేశాడు సెకండ్ చాప్టర్ లో. తర్వాత సహాయం చాలలేదు అని స్త్రీని చేశాడు. రీజనింగ్ ఉంది. కానీ ఫస్ట్ చాప్టర్ లో నరుణ్ణి చేయడానికి, లేకపోతే నరుని పురుషుని గాను స్త్రీ గాను చేయడానికి ఎటువంటి రీజనింగ్ ఇవ్వలేదు. సెకండ్ చాప్టర్ లో రీజనింగ్ ఇచ్చారు. కాకపోతే ఈ రీజనింగ్ ప్రకారం పోతే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఫస్ట్ చాప్టర్ కి విరుద్ధంగా వస్తాయి. నరుణ్ణి ఎందుకు చేశారు? ఇచ్చారా అండి? ఏలేందుకు కాదు, ముందు చేసే ముందు ఏమన్నారు? మనం వీటన్నిటిని ఏలడానికి నరుణ్ణి చేద్దామన్నారా? అనలా. నరుణ్ణి కాదండి, మీరు జాగ్రత్తగా చూడండి. నరుణ్ణి చేద్దాము అనుకుంటాడు యెహోవా ఫస్ట్. మనం అందరం కలిసి రండి అని చెప్పేసి నేను దాని మీద కూడా చేశానండి. యాక్చువల్ గా మీరు చూస్తే సెకండ్ పార్ట్ లో ట్రినిటీ నేను చేసిన దాంట్లో చాలా పెద్ద సెక్షన్ 126 మీద డీల్ చేశాను అనమాట. జెనసిస్ 126 మీద. ఓకే, తర్వాత చేద్దాము. వాళ్ళు ఏం చేస్తారు? సముద్రపు జంతువులు వీటన్నిటిని ఏలుదురు గాక అని చెప్పేసి తర్వాత పలికాడు. మేబీ మీరు అన్నట్టు ఈ రీజనింగ్ అనుకున్నా ఇది సెకండ్ చాప్టర్ కి ఇట్ విల్ ఫ్లై ఇన్ ద ఫేస్ అనమాట. ఎందుకంటే ఈ జంతువులు ఉన్నాయి కాబట్టి వీటిని ఏలడానికి నరుని చేశారు. సెకండ్ చాప్టర్ లో నరుడికి సహాయంగా జంతువుని చేశారు. రెండిటికి కాంట్రరీ ఉంది. మీకు అర్థమవుతుందా? మీ చేత అందుకనే చెప్పించింది. మనం రీజనింగ్ ని ఇట్లా రీజనింగ్ లేకపోతే ఒక ఎత్తండి, కానీ ఇక్కడ రెండు రీజన్స్ కూడా అపోజింగ్ అనమాట. ఓకేనండి. దీంట్లో కూడా దేవుని యొక్క రూపాన్ని కానీ అది వేరే దేనికి ఇవ్వలేదు. అది అలా వస్తుంది అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ వాదించుకుంటే మనం టాపిక్ కంప్లీట్ గా పట్టుకెళ్ళిపోయాం. గుర్తుందా? మీరు ఇస్తండి. లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అండి. మనం కూడా మీరు అనండి ఓల్డ్ టెస్టిమెంట్ లో కాంట్రడిక్షన్ లేదని, నేను ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఉందంటాను. మనం అక్కడ ఆగిపోదాం. ఓకే, తర్వాత ఏదైనా జనాలు చూసుకుంటారు చూసుకునేది. ఉన్నట్టుగా అక్కడ చదివిన దాన్ని బట్టి కాంట్రడిక్షన్ కనబడుతుంది. ఉన్నట్టుగా అనమాట. ఉదాహరణ పౌలు రాజు అదే అధ్యాయంలో ఉంది. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపరుడకు నరుడు కాదండి, ఆయన అబద్ధమాటకు మనుష్య కుమారుడు కాదు, ఆయన చెప్పి చేయకుండునా అని చెప్పేసి ఉందండి సంఖ్యాకాండం 23లో. 1 సమూయేలులో కూడా చెప్తారు మళ్ళీ నరుడు కాదు. ఇంకో చాట అదే సార్ ఉంటుంది. అదే రెండు రకాలుగా ఉంటుంది. అదే ఏంటంటే ఆయన మాట నిరర్ధకము కాదని చెప్తారు, ఆయన మాట డబల్ గా 2 సార్లు 2 రకాలుగా వచ్చింది చెప్తారు. ఉంటుంది సందర్భం. ఒకటండి, మనం ఏదన్నా ఎర్రర్ ఆఫ్ అంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటారు కదా, అలా ఉంటే ఓకే. కానీ బైబుల్ దగ్గరికి వచ్చేసరికి బహుశా మీరు కూడా ఒప్పుకుంటారేమో అని, ఇన్ఫాలిబుల్, ఇనరెంట్, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని మీరు కూడా అంటారు కదా. ఇన్ఫాలిబుల్ అంటే ఏంటి? అది తప్పయ్యే అవకాశమే లేదు. ఏదన్నా అబ్సల్యూట్ గా చెప్పినప్పుడు, ఫర్ సపోజ్ ఈ రోజు వర్షం పడదు అని నేను అన్నా, అది అబ్సల్యూట్ స్టేట్మెంట్ అనమాట. ఈ రోజు వర్షం పడవచ్చు అని నేను అనుకోండి, అక్కడ మార్జిన్ ఉంది ఎర్రర్ కి. వర్షం పడవచ్చు, పడకుండా పోవచ్చు. సో ఆయన పశ్చాత్తాపడడు అనేది అబ్సల్యూట్ స్టేట్మెంట్. పడ్డాడు అనుకోండి, అది కాంట్రరీ అవుతుంది అనమాట ఉన్నదానికి. సో ఇక్కడ చెప్పినవి అబ్సల్యూట్ ఉన్నాయా ఏమన్నా వచనాలు, వాటికి కాంట్రరీగా ఏమన్నా జరుగుతున్నాయా అని చెప్పేసి. మహిమని నేను ఇచ్చివాడను కానున్నాడు, అది విగ్రహాలు కనుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చిందనమాట. సో యేసు పోనీ వీళ్ళేంటంటే యేసు కూడా దేవుడే కాబట్టి ఆయన మహిమను ఆయనే తీసుకున్నాడు అని చెప్పేసి అంటారు. కానీ తీసుకోవడమే కాదండి, అనుకుందామండి వాళ్ళు అట్లా అంటారు. కానీ ఆయన తీసుకోవడమే కాకుండా కింద జనాలకు కూడా ఇచ్చేశాడు అనమాట. జనాలు దేవుడు గారు. అదే చెప్పండి.
ఉన్నారా? ఉన్నాను. ఏంటంటే ఏమంటే ఇప్పుడు ఏలోహిం అనే మాట దానికి చూపిస్తాను కదా అండి. ప్రజలు అందరూ ఏలోహిమే కదా అక్కడ. అందరు ఎలోహిమే. ఎలోహిం అంటే చాలా మీనింగ్స్ వచ్చినాయి కదా. ఎలోహిం దాని గురించి కూడా మాట్లాడా ఇక్కడ. నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పేసి అంటాడు జాన్ 10లో. తర్వాత 17లో ఏమంటాడు, మన ఇద్దరం ఎట్లా ఏకమై ఉన్నాము వీళ్ళు కూడా ఏకమై ఉండాలి అని చెప్పేసి అంటాడు. అవ్వగలరా? సో ఆ వచనం చూపిస్తానండి మీకు అంతలోకి. జాన్ అని చెప్పారు కదా, ఒక్క సెకండ్. యోహాన్లోనండి ఒక చోట అంటాడు ముందు 10వ అధ్యాయంలో, ఐ థింక్ 34 ఎంతో ఉంటుంది. ఒక్క సెకండ్ అంత ఇస్తాను. యోహాను 10లో అంటాడు అనమాట, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినప్పుడు వీళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టబోతారు. ఇదిగోండి 30 దగ్గర ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు వీళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టబోతుంటే అట్లెందుకు అక్కడ చెప్పబడి ఉంది కదా అని చెప్పేసి కీర్తన గ్రంథం 82:6 చూపిస్తారనమాట. ఇక్కడ మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అని చెప్పేసి దీన్ని ఉటంకేస్తాడు. అక్కడ దావీదు మీరు ఆల్రెడీ అంతకుముందు త్రిత్వం మీద పార్ట్ 2 చూసుంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. దావీదు అక్కడ వాళ్ళందరిని అట్లా ఎందుకంటానంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళుగా సంబోధించారనమాట. యెహోవా కూడా మోషేని నిన్ను ఫరోకి దేవునిగా నియమిస్తున్నాను అని చెప్పేసి అంటాడనమాట. మోషే ఒక్కడిని ఎలోహీం అని నియమించాడు. జడ్జెస్ అందరినీ ఎలోహీం అని నియమిస్తున్నారు అనమాట. సో ఎలోహీం అంటే సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. వీళ్ళు ప్లూరలు అని చెప్పి యెహోవా గురించి ఎలోహీం అని సంబోధించిన ప్రతిసారి కూడా అది ప్లూరలు త్రిత్వం అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా సింగులర్గా కూడా ఉంటుంది. మోషేని కూడా ఎలోహీంగా నియమించాడు. నిర్గమ 7వ అధ్యాయం 1వ వచనం మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నారు కాబట్టి జరిగిచ్చేటోళ్ళు ఆయన ప్రతినిధుల్లాగా మిగతా జనాలందరికీ దేవుళ్ళ లెక్కనమాట. సో ఇప్పుడు చిన్న బంటు వచ్చిన రాజశాసనాన్ని తీసుకొని దాన్ని వినే వాళ్ళందరూ కూడా ముందు మోకరిల్తారనమాట, రాజు ఎదురుగా మోకరిల్లినట్టుగానే. ఎందుకంటే ఈయన ప్రతినిధి కాబట్టి. ఆ యాంగిల్లో బైబిల్ రచయితలు రాశారు, అది నిజంగా వీళ్ళు దేవుళ్ళు అయిపోయారని కాదు. ఇదే 17వ అధ్యాయంలో కూడా వచ్చింది అనమాట. ఇందుట్లోనే 17వ అధ్యాయంలో కూడా సేమ్ టు సేమ్ 22వ వచనం దగ్గర వస్తుందన్నమాట. యోహాను 17లో నేను తండ్రి ఏకమై ఎలా ఉన్నామో అలా మీరు కూడా ఏకమై ఉండాలి అని చెప్పేసి, సో తండ్రి నాకు అనుగ్రహించిన మహిమని నేను మీకు ఇచ్చేశాను అని చెప్పేసి అంటారనమాట. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కళ్ళే అయితే అలాగే మనం కూడా ఒక్కళ్ళం కాగలమా అంటే, అంతేకాకుండా నేను నీలో ఉన్నట్టు వారు నీలో ఉండాలి అని చెప్పేసి అంటాడనమాట. ఓకే, సో ఇదంతా కూడా ఆ హయ్యర్ లెవెల్ తీసుకెళ్తారండి క్రిస్టాలజీ అని చెప్పేసి. అంతేగాని ఇక్కడ ఏకత్వం అని కానే కాదు. ఓకే, ఈయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, స్తోత్రాలను విగ్రహాలకు చెందనిచ్చేవాడు. అసలు ఈయన మహిమను అయితే ఇచ్చేవాడు కాదు. ఇది మనకి 46 తోటి మళ్ళీ కాంట్రాడిక్ట్ అవుతుంది. ఇజ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను అని చెప్పేసి. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయండి అబ్జెక్షన్స్ పాత నిబంధనలో. సో ఓకే, ఆడియో ప్లే చేస్తా. ట్రినిటీ అయితే ఇప్పుడు ఇలాంటి దేవుడు ఏకమై ఉన్నాడు, ఆయన శిష్యుడు కూడా ఆయనతో పాటు ఏకమై ఉన్నారు. ఏదలాగా లోక సంబంధించి కాదు, వాళ్ళు కూడా లోకం ఏ దేవుడు అయితే వీళ్ళు కూడా దేవుళ్ళే కదా. అంతే, ఎగ్జాక్ట్లీ అదే కదా. ఆయన యోహాన్ లాజిక్కే అదండి. జాన్ క్రిస్టాలజీ హైయెస్ట్ క్రిస్టాలజీ ఎందుకంటారంటే క్రీస్తు దేవుడని కాదు, ఆ లెవెల్ ఈక్వానిమిటీ అంటే ఈక్వల్ గా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆల్మోస్ట్ అనమాట. అంతే కానీ ఈక్వల్ కాదు, ఈక్వల్ కాదు కానీ హైయెస్ట్ లెవెల్ లో తీసుకెళ్లి పెట్టారు అక్కడ. అది కుమారుడు అంటే ఈక్వాలిటీ వచ్చేస్తుంది అనేది ఒక జూయిష్, అదొక వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకి తండ్రి టీచర్ ఎవరు లేరు. ఒకటి ఉంటుందండి, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా. మీరు ట్రినిటేరియన్ కాదు కాబట్టి మీరు అప్రిషియేట్ చేయగలరని నేను అనుకుంటాను. యెహోవా నేను 30 వచనాలు అందుకే పెట్టింది. 30 ఇంకా ఎక్కువ ఈ మధ్యలో డబుల్ రిపిటేషన్ కూడా. నేనే నా వంటి వాడు ఎవడు లేడని చెప్పినా కూడా ఒక్కటి కూడా ట్రినిటీని సూచించేవి లేవు. కానీ వీళ్ళు ట్రినిటీ అంటున్నారు. లేదండి. ఓకేనండి, అయితే ఇష్టమండి. మీరు డీటెయిల్స్ కానీ ఇదేం అవసరం లేదు. ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడచ్చు, లేకపోతే ఇట్లా కాల్ చేసినా అయితే కామెంట్స్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు అన్ని టైపులు చేయాలన్నా కానీ లెంగ్తీ అవుతుంది కదా బాగా. ఇటు రిప్లైలు ఇస్తా ఉంటే ఇంకా టైం సరిపోవాలన్నమాట దీనికి. ఇట్లా ఎప్పుడైనా కావాలనుకుంటే కాల్ చేయండి, మాట్లాడదాం, దీన్ని అప్లోడ్ చేస్తా జనాలు కావాలనుకుంటే. ఓకేనా? ఓకేనండి, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. దీని థర్డ్ పార్ట్ కూడా వస్తుందండి. పౌలు కూడా అయ్యగారు కూడా ట్రినిటీ
అంటే ట్రినిటీ గురించి చెప్పలేదు. ఇంకా ఆయన కూడా డిస్టింక్షన్ చూపించారు అనమాట, ఫాదర్ కి సన్ కి. దాని మీద చేస్తాను, మరి మీరు కూడా దాని మీద క్రిటిక్ ఇవ్వండి తర్వాత కావాలంటే. ఓకే, ఓకేనండి ఎక్స్ గారు, ఉంటా. బాయ్. సో అదండి, చూశారు కదా. త్రిత్వం తప్పే అని అంటున్నారు కానీ మన ఎక్స్ గారు, కానీ బైబిల్లో వైరుధ్యాలు లేవు అంటున్నారు. ఒక చోట కంటెక్స్ట్ చూడాలంటున్నారు. ఆదికాండం దగ్గరకు వచ్చేసరికి మీరు కంటెక్స్ట్ చూడొద్దండి 2వ అధ్యాయం అంటున్నారు. కంటెక్స్ట్ అని కాదండి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. రీజనింగ్. ఇంట్లో పప్పు అయిపోయింది కాబట్టి కొట్టుకాడికి వెళ్ళి పప్పు తీసుకొచ్చాడు అనేది ఒక రీజనింగ్ అనమాట. ఓకే, తర్వాత వేరే చోట పప్పు ఆల్రెడీ ఉన్నాయి, చాలలేదని చెప్పేసి తెచ్చారనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది. సో రెండిట్లో మనకి ఎడిటింగ్ లేకపోతే ముందు ఒకటి చెప్పంటే అంటే లీనియర్ కాకుండా నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉండొచ్చు, కానీ రీజనింగ్ ముఖ్యం అన్నమాట. ఓకే, నేను పొళ్ళు దొంకున్నాను, టిఫిన్ చేశాను అనుకుందాం, వరకు ఇట్లా చెప్తున్నా. ఇంకో చోట నేను టిఫిన్ చేశాను, నేను పొళ్ళు దొంకున్నాను అంట. రెండు ఏది ముందు చేసామో ఏది వెనక చేసామో చెప్పాల, ఏది ఎటన్నా అయి ఉండొచ్చు. ఓకే, నేను పొళ్ళు తోముకున్నాను కాబట్టి టిఫిన్ చేశాను, నేను టిఫిన్ చేశాను కాబట్టి పొళ్ళు తోముకున్నాను అని అనుకోండి, మీనింగ్ మారిపోతుంది. చూసారా? సో ఇట్లా ఈ రీజనింగ్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ చాప్టర్లోనేమో నరులను నేను సృజిస్తాను, అలాగే వాళ్ళు ఈ జంతువులు అంటే ఇంకా కంటిన్యూవేషన్గా వాళ్ళు ఈ జంతువులు వీటన్నిటిని ఏలుదురుగాక అని చెప్పేసి నెక్స్ట్ కమాండ్ ఇస్తాడనమాట ఆయన. ఒకటే వచనంలో ఉంటాయి రెండు. కాకపోతే ముందు నేను నరుల్ని సృజిస్తాను అని చెప్పేసి చెప్తారు. మీరు కావాలంటే ఒక్కసారి ఉండండి, ఫోకస్లోకి తీసుకొస్తా. ఆదికాండము 1వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, ఆ తర్వాత ఏంటి, వాడు మొత్తం అన్నిటినీ కూడా ఏలుదురుగాక అని చెప్పేసి తర్వాత పలికాడు మళ్ళీ. ఓకే, కాకపోతే ఇక్కడ జంతువులు లేవు, నరుణ్ణి చేశాడు వాడు. జంతువుల్ని చేశాడు, తర్వాత నరుణ్ణి చేసి ఉన్న వాటికి రూలింగ్గా పెడుతున్నారు. కానీ 2వ అధ్యాయంలో చూస్తే ఆదాముని చేసి వాడికి సాటి అయిన సహాయము లేదు కాబట్టి మిగతా జంతువుల్ని చేశాడు. అప్పటికీ చాలలేదు కాబట్టి స్త్రీని చేశాడు. కానీ మీరు 1వ అధ్యాయంలో చూడండి, మన పోలిక చెప్పిన నరులను చేయుదుము, వారు ఏలుదురుగాక అని చెప్పాడు. కాకపోతే తర్వాత ఎవరిని చేశారు? నరుని సృజించాడు, దేవుని స్వరూపమందు సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. మనకు అట్లాగా సెకండ్ చాప్టర్లో నరుని చేసి జంతువుల్ని చేసి అవి చాలలేదు అని చెప్పి స్త్రీని చేశారు. సో రీజనింగ్ డిఫరెంట్గా ఉంది, 2 రకాల రీజనింగ్ ఇది ఆపోజిట్గా ఉన్నాయి అన్నమాట. ఒకదాని అవసరం ఉండి రెండోది పుట్టింది, ఇంకో చాప్టర్లో రెండో దాని అవసరం ఉండి ఒకటి పుట్టింది అనమాట. రెండు ఒకటే కాదు. ఓకే, సో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరన్నా అండి ఏదైనా మాట్లాడాలనుకుంటే, కొంచెం నేను ఫోన్ ఎత్తకపోవచ్చు, అప్పుడప్పుడు ఫోన్స్ వస్తూ ఉంటాయి, బట్ ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే మీరు ఆన్లైన్లోకి రండి, అది ప్రిఫర్డ్ అనమాట. లేదు ఫోనే అంటే కలిసే అవకాశం కొంచెం తక్కువ, బట్ కలిసినప్పుడు ఎప్పుడైనా కుదిరితే మాట్లాడుకుందాం, ఇబ్బందే లేదు. సో అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరి ఒక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.